హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కిచడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయ, క్యారెట్, టొమాటో, పొటాటో, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పు బియ్యం అలాగే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు ఇలా కడిగేసి పెట్టుకోండి పక్కన. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అలాగే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇందులోకి మసాలా స్పైసెస్ మీ దగ్గర ఏవైతే ఉంటే అవి యాడ్ చేసుకోండి. నేనైతే లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేశాను. అలాగే ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ముందుగా పచ్చిమిరపకాయ, ఆనియన్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని మిగతావన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్. ఇప్పుడు ఇందులోకి అన్నీ కూడా యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం అండ్ పెసరపప్పు, అవి యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. పెసరపప్పుతో చేసేది ఏదైనా కూడా హెల్దీగా ఉంటుంది. అండ్ కారం అది తక్కువ వేసుకోవాలండి ఇలాంటి వాటిల్లో, అప్పుడే మనకి టేస్ట్ తెలుస్తుంది అండ్ అలాగే హెల్త్కి కూడా మంచిది. సో ఇప్పుడు ఇందులోకి ఒక 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. మనం 1.5 కప్ తీసుకున్నాం కదా రైస్ అండ్ పెసరపప్పు కలిపి. సో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను సేమ్ కప్తో. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. మీరు ఈ లిడ్ క్లోజ్ చేసే ముందే మీరు ఉప్పు కూడా చూసుకున్నారంటే తెలుస్తుంది సరిపోయిందా లేదా అనేది. సో ఒకసారి చూసుకుని మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఆ 3 విజిల్స్ అయ్యాక ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తున్నాను. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి, చూసారు కదా. ఇది బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది, అలాగే మధ్యాహ్నం లంచ్గా అయినా కూడా తీసుకోవచ్చు. ఆలు కుర్మాతో సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి టేస్ట్, ఆర్ ఇలా ఒట్టిదైనా కూడా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.